నమస్తే. జీబీ7 న్యూస్‌కి స్వాగతం. అన్నమయ్య జిల్లా రాయచోటి వ్యవస్థల పతనం, ప్రజాస్వామ్య పరిరక్షణకు యువత ఏకం కావాలి. గడికోట శ్రీకాంత్ రెడ్డి. రాష్ట్రంలో కూటమి నాయకుల ఆదేశాలతో ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులు దిగజారి ప్రవర్తిస్తున్నారని, వారి అండదండలతోనే దౌర్జన్యాలు, దాడులు జరుగుతున్నాయని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. రాయచోటి పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మంటగలిసిపోతుందని, దీన్ని కాపాడేందుకు యువతతో కలిసి ప్రజాస్వామ్యవాదులంతా ఏకం కావడమే ఏకైక మార్గమని పిలుపునిచ్చారు. నలుగురిని కొడితే అందరూ భయపడతారు. స్థానిక ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా చేసుకోవాలని భావిస్తున్నారా? మీరు ఏమనుకుంటున్నారా రాజకీయాలంటే? మీరు ఏమనుకుంటున్నారు? ఈ ప్రజాస్వామ్యం అంటే మీ దృష్టిలో ఏమనిపిస్తుంది మీకు? ఇప్పుడే మనం చూస్తున్నాం, ఏదైతే ప్రభుత్వాలు సరైనటువంటి రీతిలో వ్యవహరించకపోతే, ముఖ్యంగా జెన్జీ యువత ఏ రకంగా ప్రేరణ పొంది ఆ వ్యవస్థను గాడిలో పెడుతున్నారో మనము అనేక దేశాల్లో చూసాం. నేపాల్లో ఒక చిన్న సంఘటనతో మొదలై దేశాన్నే కబలించేసి ప్రజాస్వామ్య విలువలు కాపాడుకున్నారు యువత. అంతకన్నా మూడింతలు పవర్ఫుల్గా ఉన్నటువంటి యువత ఈ దేశంలో ఉంది. కాక్రోచ్ జనతా పార్టీ అని పెడితే ఒక్క రోజులో 20 మిలియన్స్ మంది దాంట్లోకి వచ్చినటువంటి యువత ఉన్నటువంటి ఈ దేశంలో నువ్వు ఏకపక్షంగా దౌర్జన్యంగా చేసుకుంటావా? చూస్తాం. అది కూడా ప్రజాస్వామ్య విలువలతో, ప్రజాస్వామ్యమైన గౌరవంతో మీ అన్ని వ్యవస్థలు ఒకటైనా, మీ వ్యవస్థలన్నీ దిగజార్చుకొని మీరు ఒకటైనా కూడా నేను అండగా ఉంటా. ప్రతి ఊర్లో, ప్రతి వార్డులో, ఎక్కడైతే ఏ వార్డులో అయినా, ఏ గ్రామంలో అయినా పెద్దలు, ప్రజాస్వామ్యవాదులు ఒక నిర్ణయం తీసుకొని పలాని వ్యక్తి గ్రామానికి మంచి చేస్తాడు, పలాని వ్యక్తి వార్డుకు పనిచేస్తాడు, పలాని వ్యక్తి ఊరికి మంచి చేస్తాడు అని అంటే నేనుంటా. నా ప్రాణం అడ్డేసి మీకు తోడుంటా. ఒక రౌడీజం చేస్తేనే భయపడతారా? మబ్బుల్లో మనిషిని ఇది చేస్తాము అన్నటువంటి భావన మీకు ఉంటుందేమో. అవి కూడా చూసిన వ్యక్తిని, ప్రజాస్వామ్యానికి ఈరోజు నేను ఎంత విలువనిస్తానో, ప్రజాస్వామ్య విలువలు ఎలా కాపాడుకోవాలో తెలిసినటువంటి వ్యక్తిగా నా అంతకు నిన్ను తగ్గించుకొని ఆ విలువల కోసం పాటుపడ్డాను. ఈ 17 సంవత్సరాలు రాయచోట్లో చిన్న సంఘటన జరగకూడదు. ఎలక్షన్లు అంటే రాళ్ళు పాములు వేసుకునేది కాదు. ప్రతి ఒక్కరు ప్రతి ఊర్లో పోయి ఓటేసుకోవాలని చెప్పి ఒక చిన్న సంఘటన జరగకుండా నేను నిలబడినటువంటి 5 ఎలక్షన్లు జరిపించిన వ్యక్తిని నేను. మీరు ఈరోజు ఏదో చేయాలని చూస్తే భయపడతానా? మబ్బులు లేకుండా ఈరోజు మీరు ఎవడెవడైతే ఈ నాటకాలు ఆడుతూ దాడులు చేశారో ప్రతి ఒక్కరిని రికార్డు చేసుకున్నా మీకు ఒక్కొక్క రోజు ఒక గండంలాగా కనపడుతుంది జీవితంలో, భవిష్యత్తులో. ఎవ్వరూ కూడా చేసిన తప్పును తిరిగి భయపడి ఎందుకు చేశాము ఈ తప్పు అనిపించే విధంగా మీరు అనుభవిస్తారు. లోతైన మాటల్లో చెప్తున్నా, ప్రజాస్వామ్యవాదిగా ఎంత గట్టిగుంటానో ఆ ప్రజాస్వామ్యాన్ని వంచేందుకు ప్రయత్నం చేసిన వాళ్ళ అంతు కూడా అలాగే ఉంటాను. వాళ్ళ అంతు చూస్తాను. దేనికైనా అండగా నిలబడతాను. 2 సంవత్సరాలు కొట్టారు మా కార్యకర్తల్ని, భరించాం. కొట్టిన ప్రతి ఒక్కరిని కూడా చూసి బాధపడ్డా. పోలీసులు ఏదో చేస్తారు అని చెప్పి సార్ అని రిక్వెస్ట్ చేసుకున్నా. ఇంకా మీకు ఏ రోజు కాల్ చేయను, మిమ్మల్ని సార్ అని అడుక్కోను. ఈ ప్రజాస్వామ్యాన్ని ఎలా రక్షించుకోవాలో నేను చూసుకుంటా. విలేకరులను బెదిరించడం, కార్యకర్తను బెదిరించడం, ఉన్నది ఉన్నట్టు పోస్టులు పెడితే ఎందుకు పోస్టులు పెట్టారని బెదిరించడం, ఫార్వర్డ్ చేసిన వాళ్ళను కొడతా అనడం, ఒక పక్క రౌడీలు, మరొక పక్క డైరెక్ట్ పోలీసులే పిలిపించడం స్టేషన్లో. సిగ్గుండాలి. ఈ సిఐ ఉన్నాడు, నువ్వు ఇక్కడ ఉన్నావు, కొద్ది రోజులు ఎన్ని రోజులు ఉంటావు పోస్టులో. గతంలో నీకు ఏ రకంగా నువ్వు ఎన్నో రకాల సాయం పొందింది అన్నీ తెలుసు. ఈరోజు ఒక మనిషి కష్టాలు చెప్పుకోవడానికి పోతే నువ్వు వైసీపీ వాళ్ళు స్టేషన్లకు రావద్దంటారా? ఇట్లా అనేటువంటి వ్యక్తులు వాళ్ళ జాగీర్లా ఇవి, వాళ్ళ ఆస్తుల స్టేషన్లు. ఏమనుకుంటున్నారు మీరు ప్రజాస్వామ్యం అంటే?
ఈ జెన్జీ వాళ్ళతో కలిసైన ప్రజాస్వామ్యవాదులందరినీ ఏకం చేసి ఈ నీచ రాజకీయాల్ని ఎదుర్కొనేదానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను.